పేదలపై కక్షతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్నే మారుస్తారా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే అంగీకరించమన్నారు. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే కుదరదన్నారు. బీజేపీ 240 సీట్ల వద్ద ఆగిపోయిందని, దీంతో రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచన వాయిదా పడిందన్నారు. అంబేద్కర్ గారి ప్రభావితమైన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని, ఎన్డీఏను తుడిచిపెట్టేసిండ్రు అక్కడ. అందుకే ఈ రోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్ల దగ్గర ఆగిపోయింది. ఎన్డీఏ కూటమి రోజు అధికారంలోకి రావడం వల్ల, వాళ్ళు ఆశించిన 400 సీట్లు సాధించకపోవడం వల్ల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి వాళ్ళకు అనుకూలంగా రాసుకోవాలన్న ఆలోచన వాయిదా పడ్డది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చలేకపోయినో, ఎప్పుడైతే పేదల హక్కులను కాలరాసి ఈస్ట్ ఇండియా కంపెనీలకి, ఈనాడు ఉన్న అదానీ అంబానీలకి దేశాన్ని అప్పజెప్పాలన్న ప్రణాళిక వాళ్ళు కుట్రపూరితంగా ఆలోచన చేసిండ్రో అది అమలు చేయలేకపోయినరు. అదే ఈనాడు ఓటర్ల ప్రక్షాళన అని చెప్పి SIR తీసుకొచ్చిండ్రు. తద్వారా ఈ దేశంలో ఉండే మైనారిటీలు, పేదలు, దళితులు, ఆదివాసీలు, గిరిజనులను, అత్యంత నిరుపేదలను, ముఖ్యంగా నిరుపేదకు, భూమి లేని వానికి, సొంత ఇల్లు లేని వానికి రక్షణ ఓటే. చివరికి దేశంలో ఉండాలనా లేదా అని అంటే అతను ఉండాలనా లేదా అని నిర్ణయించేది కూడా భారతీయ జనతా పార్టీ చేతిలోకి వెళ్తుంది. అట్లా కోట్లాది మంది పేదలని ఈ దేశ పౌరులే కాదు అని చెప్పి వాళ్ళని తిరిగి వెట్టి చాకిరి కింద బానిసలుగా తయారు చేయడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. గతంలో వ్యవసాయం మీద కుట్ర చేశారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను 3 తీసుకొచ్చారు. ఈ దేశంలో వ్యవసాయాన్ని మొత్తాన్ని అదానీ అంబానీ అమెజాన్లకు తాకట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో చట్టం తెచ్చారు. ఆనాడు నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు మన ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులం. రాహుల్ గాంధీ గారు స్పష్టంగా నరేంద్ర మోడీకి చెప్పాడు, నువ్వు తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాదు, ఈ జాతికి నీతోని క్షమాపణ చెప్పిస్తా, అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు. అది నిజమైంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం. రైతుల కోసం, రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో, పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు, ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. రైతు కూలీ సంఘాల పోరాటం వల్ల కూలీ చేసేవాడికి కూలీ నిర్ధారించే కనీస వేతన చట్టాన్ని ఆనాడు ఎంతో మంది పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ కూలీలకు కూడా హక్కు కల్పించి కనీస వేతన చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని అమలు చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రోజు కూలీ పనికి కూడా లెక్కగట్టి ఇవ్వాలి, శ్రమ దినాలకు, శ్రమ గంటలకు కూడా వేతనాలు చెల్లించాలని చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాళ్ళకు పని దొరక్కపోతే పని కల్పించడానికే, పని లేని పేదలకు, భూమి లేని పేదలకు, ఇల్లు లేని పేదలకు రక్షణ కల్పించడానికి, ఆహార భద్రత కల్పించడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం ద్వారా పేదల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని అమలు చేయడం జరిగింది. దానికి ప్రధానమైన స్ఫూర్తి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్ జిల్లాలో పునాది పడ్డది. ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అనంతపూర్లో మొట్టమొదట ప్రధానమంత్రి సోనియా గాంధీ గారు వచ్చి ఈ జాతీయ ఉపాధి హామీ పథకానికి స్ఫూర్తి మనమే, మొట్టమొదటి దేశంలో అమలు చేసింది మనమే. ప్రపంచానికే ఆదర్శంగా ఉన్న ఉపాధి హామీ చట్టము అమలు జరగడానికి తెలుగు రాష్ట్రాలే ప్రధాన కారణము. ఆనాడు సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఇక్కడి నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. గాంధీ భవన్ లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. బహిరంగ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో తొలి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు.
కాంగ్రెస్ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పర్యటించిన ఆయన ఇచ్చిన హామీలను గాలి కుదిలేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ పాలనలో 90% పూర్తయిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యమని తెలిపారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ వ్యాప్తంగా అనేక చెక్ డ్యాంలను నిర్మించారని, రేవంత్ పాలనలో చెక్ డ్యాంలను పేల్చేస్తున్నారని ఆరోపించారు. రైతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేశారని చెప్పారు. వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది. ఒక్కసారి మొదటిసారి మనం కూడబెట్టిందే రైతు బంధు ఎలక్షన్లప్పుడు ఆపి, ఎలక్షన్లు అయినాక యాజ్ ఇట్ ఈజ్ అదే 5,000 ఇచ్చినారు. అది కేసీఆర్ గారు ఇచ్చింది తప్ప వీళ్ళు ఇచ్చింది కాదు. ఆ తర్వాత 2 సార్లు ఎగ్గొట్టినారు. మొన్న ఒక్కసారి రైతు భరోసా అని పేరు పెట్టి, అది కూడా 15,000 ఇస్తామని చెప్పి 12,000కి కటింగ్ పెట్టి ఒక్కసారి మొన్న 6,000 రూపాయలు ఇచ్చినారు. ఒక్కసారి 2 ఏళ్లలో ఇచ్చింది ఒక్కసారి నికార్సుగా చెప్పాలంటే. ఇది ఇలా రైతు పరిస్థితి. సరే, ఇక రైతు భరోసా పక్కన పెడితే, రైతు బంధు పక్కన పెడితే, ఇలా రైతుల అవస్థ క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితి, యూరియా కోసం లైన్లలో యుద్ధాలు చేసే పరిస్థితి. నేను చెప్తుంది అబద్ధమా? మీరు చూస్తున్నారు గ్రామాల్లో. మీరు చూడండి ఒక్క మాట, లైన్లు కడుతున్నారు, చెప్పులు లైన్లో పెడుతున్నారు రైతులు. మరి అవన్నీ పేపర్ వాళ్ళు ఫోటోలు తీసి, మా తమ్ముళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మరి తప్పించుకోవాలా? ఏం చేయాలా? అందుకే కొత్త ఉపాయం పనినాడు రేవంత్ రెడ్డి గారు. కొత్త ఉపాయం కనిపెట్టినాడు. ఏమని? షాప్లో కాదు, యాప్లో ఇస్తా అన్నాడు. షాప్లో ఇయ్యడంట యూరియా, యాప్లో ఎప్పుడు ఉంటుంది యూరియా? ఆడ షాప్లో ఉంటేనే కదా ఉండేది. ఈడ షాప్లో ఉంటేనే కదా యాప్లో ఉండేది. అది లేదంట. కానీ ఇప్పుడు ఇంకొక కొత్త ఆలోచన, యూరియా కార్డు అంటే ఇప్పుడు ఈ గ్యారంటీ కార్డులు అయిపోయినాయి. గ్యారంటీ కార్డులు మొత్తం అయిపోయినాయి అంటే, ఇంకా అన్ని అమలు అయిపోయినాయి, అన్ని జరిగిపోయినాయి. ఇప్పుడు యూరియా కార్డు ఇస్తారంట. కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఒక ఆటో వాడికి డబ్బులు ఇస్తే బాయికాడికి వచ్చి బంగారం వలే 6 కావాలంటే 6, 10 కావాలంటే 10 బస్తాలు వేసిపోయిన మాట యాదుకుందా? వాస్తవమేనని చెప్పేది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా కోసం కుస్తీలు లేవు, విత్తనాల కోసం పోటీలు లేవు, కరెంటు కష్టాలు లేవు, క్రాప్ హాలిడేలు లేవు, రైతు బంధు కోసం ప్రభుత్వం వైపు తిరిగి చూసే అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎప్పుడు అంటూ ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. రేవంత్ రెడ్డి డైలాగ్ అది. నిజమే, ఇలా పాలమూరును పండబెట్టిండు, రైతులను తొక్కుతున్నాడు. ఎక్కడలోనే అక్కడ. మీరు జూరాల కాడ పోయి చూడండి, అక్కడ మొత్తం క్రాప్ హాలిడే. నిన్న మొన్న పోయినారు మా నాయకులందరూ కలిసి, జూరాలకు పోయినారు. పోయి చూస్తే నీళ్లు లేవు, నీళ్లు లేక క్రాప్ హాలిడే అక్కడ కూడా డిక్లేర్ చేసినారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి వితండవాదం చేస్తున్నాడు. ఆయన ప్రభుత్వం జూరాలనే కట్టేది ఉండే, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. నీళ్లు లేని కాడనే మోటార్లు పెట్టేది ఉండే. ఎవడన్నా తెలివైనోడు రైతు నీళ్లు లేని కాడ మోటార్లు పెడతాడే? ఎవరన్నా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడు పెడతాడా? ఇంకా మా కర్మ ఏంటంటే, మేము కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నాం. మా కర్మ ఏంటంటే రేవంత్ రెడ్డి కాడ నీటి పాటలు నేర్చుకోవాలంట మేము పోయి అసెంబ్లీకి. ఏ రేవంత్ రెడ్డి? దేవాదుల ఏ బేసిన్లో ఉందో తెలియని రేవంత్ రెడ్డి, ఏ వాగు ఏడుందో తెలియదు, ఏ వంక ఏడుందో తెలియదు, ఏ నది ఏడుందో తెలియదు. పోనీ అది కూడా కాదు, ఇంకా దారుణం ఏంటంటే, బచావత్ అవార్డు ఏందో తెలియదు, బచావత్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏందో తెలియదు, గోదావరికి ఏందో తెలియదు, కృష్ణకి ఏందో తెలియదు. ఈ మహానుభావుడు అంటే వచ్చి మాకు చెప్తారంట, మాకు నదుల గురించి, మాకు నీళ్ళ గురించి. ఏది కేసీఆర్ గారికి వచ్చి ఇంకా ఈ పార్టీ దానికి కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి. ఏది ఈయన కాడ నేర్చుకోవాలా? బాక్రానంగల్ యాడున్నది, లేకపోతే చెక్ డ్యామ్ని ఎట్లా బెయిల్ చేయాలా, మేడిగడ్డను ఎట్లా బెయిల్ చేసినాం, ఇవన్నీ చూపెట్టడానికే పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారంట. కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. అప్పుడే కేసీఆర్ ను కాంగ్రెస్ నేతలు ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. నాడు ఉద్యమాలు చేసి కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయేనని స్పష్టం చేశారు బండి సంజయ్. 105 టీఎంసీలు ఉండే, దానిలో తెలంగాణకు 600 నుంచి, ఇది మొన్న ఏర్పడక చెప్పింది అనేది, 600 నుంచి 700 టీఎంసీలు వాడుకునే అవకాశం ఉండే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా కూడా కనీసం సోయి లేకుండా ఎప్పుడు అంచనాలు పెంచుడు, పైసలు చంపుడు, కాంట్రాక్టుల దగ్గర కమిషన్లు దొబ్బుడు, అనుకూలమైన కాంట్రాక్టులు ఇచ్చుడు, పక్క రాష్ట్రానికి అమ్ముడు ఓడు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ఇదే పని తప్ప కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో హెచ్చరించినా కూడా, లేఖలు రాసినా కూడా కనీసం ఏ రోజు కేసీఆర్ అనే వ్యక్తి స్పందించిన పాపడం వారి ఏ రోజు కూడా ఉల్టా పిట్ట కథలతోని, యాసతోని, భాషతోని మమ్మల్ని హేళన చేసే ప్రయత్నం, మమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేయడం, అటు పక్క రాష్ట్రంతో కుమ్మక్కై, కాంట్రాక్టర్ కుమ్మక్కై అనగా ఆయన కుటుంబం లాభపడ్డారు. ఈ 299 టీఎంసీలకు సంబంధించి అన్న ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. వస్తే కేసీఆర్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఒప్పుకున్నాడు. ఇది సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో హిమాచల్ ప్రదేశ్ మంత్రి రోహిత్ కుమార్ బృందం భేటీ అయింది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వంటి వివరాలను హిమాచల్ ప్రదేశ్ మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించామని, త్వరలోనే పాలసీని తీసుకువస్తామని వారికి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంపై ఆసక్తి చూపించిన హిమాచల్ మంత్రి స్కూల్స్ ఏర్పాటుకు సంబంధించిన సమగ్ర నివేదికను తమకు అందించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లారు. మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించారు మంత్రులు సీతక్క, సురేఖ. కేసీఆర్ దంపతులకు పట్టు వస్త్రాలు పెట్టి మేడారం జాతరకు రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు మంత్రులు. ఈ నెల 28, 29, 30, 31వ తేదీల్లో 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఘనంగా జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతర మరి వరంగల్లో ఏటూరు నాగరం గిరిజన ప్రాంతంలో జరిగే జాతర గురించి మీ అందరికీ కూడా తెలుసు. మరి గతంలో ఎప్పట్లాగానే ఉండేది కాబట్టి మామూలుగా ఏవో అరేంజ్మెంట్స్ చేసి భక్తులు వచ్చి వెళ్ళే వాళ్ళు, వాళ్ళకు సౌకర్యాలు కల్పించే వాళ్ళము. కానీ ఈసారి మన ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతోటి దాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో వారు దాదాపుగా 180 కోట్లు, దాదాపు 200 కోట్ల వరకు కూడా రాబోతా ఉంది. అయితే ఈ 18, 19వ తారీఖు రోజు సీఎం గారి చేతుల మీదుగా దాన్ని ఓపెనింగ్ చేయించడం జరుగుతూ ఉంది. మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి కాబట్టి మేమిద్దరం కూడా, తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా 2 ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. మమ్మల్ని వారు ఆశీర్వదించారు. మరి మాజీ సీఎం గారు ఆపోజిషన్ లీడర్గా, ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగే అటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు, అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్దమవుతోంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఆల్ పార్టీ సమావేశం ముగిసింది. ఎన్నికల సంఘం తీరును వివిధ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. మేము చెప్పిందే వినాలి, అంతే, పొలిటికల్ పార్టీలు మాట్లాడొద్దు అన్నట్లు కమిషన్ మీటింగ్ జరిగిందని పలువురు నేతలు ఆరోపించారు. పోలింగ్ స్టేషన్స్, ఓటర్ లిస్టు ఫైనల్ పై జరిగిన భేటీలో ఓటర్ లిస్టు ప్రక్రియ షెడ్యూల్లో మార్పు చేయాలని బీజేపీ కోరింది. ప్రజాస్వామ్యబద్ధంగా జరపాలన్న సూచనలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్వీకరించింది. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో ఝాన్సీరెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఝాన్సీరెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, అధికార ధోరణి వల్ల ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని అంటున్నారు. కేవలం పేరుకే ఎమ్మెల్యేగా ఉన్న యశస్విని రెడ్డిని పక్కన పెట్టి నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి పనుల్లో ఝాన్సీరెడ్డి జోక్యం చేసుకుని అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆమెపై పార్టీ చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటామని పాలకుర్తి నియోజకవర్గం శ్రేణులు హెచ్చరించారు.
తీసుకోవడానికి వచ్చారు. పాలకుర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి యశస్విని మరి ఝాన్సీ రెడ్డి పరిపాలన బాగలేదని, వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి ఈరోజు మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అమ్మా, ఆమె కాలువల పేరు చెప్పి కోట్ల రూపాయలు కూడా ఎంపీ ఫండ్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంపీ గారిని కూడా ఆమె ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా కనీసం ఈ రోజు వరకు కూడా నియోజకవర్గ ప్రజలకు చెప్పలే. అమరావతి రాజధానిలో రెండో దశ భూ సమీకరణపై మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి దశలో తీసుకున్న భూమిని అభివృద్ధి చేయకుండా మళ్లీ రెండో దశ ఎందుకని ప్రశ్నించారు. నేషనల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు చేస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. రాజధాని పేరుతో తొలి విడతలో తీసుకున్న 50,000 ఎకరాల భూమి అభివృద్ధికే 1,00,000 కోట్లు అవసరమని చంద్రబాబు చెప్పారని, ఆ 1,00,000 కోట్లు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో తెలియదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. భూములిచ్చిన రైతులకు ఇప్పటికీ ఎలాంటి పరిహారం అందక కన్నీరు మున్నీరవుతున్నారని అన్నారు. ఇంకా రెండో దశ పేరుతో చేపడుతున్న భూములను తన బినామీలు దోచుకోవడానికే ప్రభుత్వం సేకరిస్తోందని జగన్ ఆరోపించారు. In the initial first phase, you said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre, according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now. And there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. అయితే గత ప్రభుత్వం వచ్చి మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడనేది లేకుండా చేశారు. అదే నాయకుడు 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని ఇక్కడే ఒప్పుకుంటున్నా 30,000 ఎకరాల్లో కావాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చేయెత్తారు. అసెంబ్లీలో చేయని వ్యక్తి ప్రభుత్వం మారంగానే మాట మార్చి రాజధాని 3 ముక్కలని ఎక్కడా లేకుండా చేశారు. దాని మీద అనేక కేసులు వేయటం, కోర్టులు, నానా ఇష్యూస్ జరిగి రైతు సోదరులు దాదాపు 5 సంవత్సరాలు నానా ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే అమరావతి క్యాపిటల్ సిటీని టేకప్ చేస్తామని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో తరఫున చెప్పటం, ప్రభుత్వ రంగాన్ని దాన్ని టేకప్ చేయమని చెప్పటం, దాన్ని వెంటనే టేకప్ చేయటం. అనేక లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అనేక దగ్గర 5 సంవత్సరాల్లో వాళ్ళు కట్టిన బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ ప్రొటెక్షన్ లేక థెఫ్ట్లు జరిగినాయి. మాజీ సీఎం జగన్ కు మంత్రి నారాయణ కౌంటర్ ఇచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని, వర్షాల వల్ల అమరావతి పనులు జరగలేదని, ఇప్పుడు పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇక సీఎం ఎక్కడ కూర్చుంటే అది రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా రాజధానికి జగన్ అంగీకరించారని గుర్తు చేశారు. నది అంతర్భాగంలో రాజధాని నిర్మాణం అన్నది అవాస్తవమన్నారు. జగన్ నెగటివ్ మైండ్ తో ఉన్నారన్న మంత్రి నారాయణ జగన్ రాజధానిపై స్టడీ చేయాలన్నారు. Chandrababu Naidu never even acquired land. The entire land was acquired during YSRCP regime. The entire R&R rehabilitation was also done during YSRCP regime. YSRCP regime spent 960 crores, acquired the total land. So where is the question of Chandrababu Naidu claiming it? Number one. Number two, the entire permissions, the NOCs, the entire permissions, everything were procured. The defense, the civil aviation, the environmental clearance, NOC for closure of the existing defense airport. Entire clearances, entire permissions, entire NOCs were obtained during YSRCP regime. So where is the question of Chandrababu Naidu taking any claim when the acquisition was done by YSRCP, when R&R was done by YSRCP, when all the permissions were obtained by YSRCPs, financial closure done during YSRCP regime, work started during YSRCP's regime, 30% completed in
YSRCP regime, and this is only a natural furthering of the project that it is coming into commissioning, which was laid foundation on May 2023. In fact, Chandrababu Naidu is so dumb, I would say. ఏదైనా మాట్లాడేటప్పుడు నాయకులు దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ఇలాంటి ఏమవుతుందంటే ప్రజలని రాంగ్ డైరెక్షన్లో పట్టించినట్టు ఉంటుంది. బహుశా నిన్న ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాము. ఒక విలేజ్లో వాళ్ళు 21% ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర 1900 ఎకరాలు ఉంటే 400 ఎకరాల ల్యాండ్స్ ఒకేసారి అరగంటలో ఇచ్చారు. వీళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఆగదని బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అమరావతి రాజధాని ఆగదు. రాబోయే 1.5 year లోపల ఈ ట్రంక్ రోడ్స్ అన్నీ కంప్లీట్ చేస్తాం. 2.5 yearsలో లేఅవుట్ రోడ్స్ కంప్లీట్ అవుతాయి. 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ కవర్ అవుతాయి. రాష్ట్ర ప్రజలందరికీ నేను చెప్తున్నాను, మేము అన్నీ స్టడీ చేసి సైంటిఫిక్గా టెక్నికల్గా ఎక్కడ టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఎక్కడ అమరావతి కట్టాలో అక్కడే కడుతున్నాం. కాబట్టి ఎవరైనా మాట్లాడేటప్పుడు దయించి ప్రజలని అడ్డదారులు పట్టించకుండా, ప్రజలకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు మాట్లాడి తప్పులేదు. కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడున్న 11 సీట్లు 0 అవుతాయి. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 3 కొత్త జిల్లాలు, పలు కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుమారు 2723 కోట్ల విలువైన పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. వాళ్ళు రాజకీయ లబ్ధి పొందటానికి ఏవైనా మాట్లాడుకుంటారు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయనకు నచ్చింది ఏదో ఆయన రాజకీయ లబ్ధి కోసం కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైనా సరే ఆయన మాట్లాడారు. అసలు రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకుంటే అంటే నాకు పూర్తిగా సమాచారం మా మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. 2020లో స్టే వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2020లో ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్కి స్టే వచ్చింది. 25/6/2021 ఆ స్టే వెకేట్ చేయడానికి వీళ్ళు అప్లై చేశారు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ బేస్ మీద ఎన్జిటి స్టే ఇచ్చింది. సో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం పర్వేష్ పోర్టర్లో 25/6/2021 గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ది దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రముఖ నాయకుడు ఆనాటి ముఖ్య విశాఖను ఏఐ హబ్ గా మారుస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎవరెంత బాధపడినా అమరావతి బెస్ట్ సిటీ, డైనమిక్ సిటీ అని కృష్ణానది వద్ద 1 గంట ఉంటే మెడిటేషన్ కూడా అవసరం లేదన్నారు. అమరావతి గ్రీన్ సిటీ, విజయవాడ క్లీన్ సిటీ అంటూ కితాబిచ్చారు సీఎం చంద్రబాబు. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్, ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొక వైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు, ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒక రోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. మామూలుగా దసరా అంటే గుర్తొచ్చేది మైసూర్ గుర్తొస్తుంది, లేకపోతే కలకత్తా గుర్తొస్తుంది. ఈసారి దసరా అనంగానే గుర్తొచ్చేది విజయవాడగా చేసిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తున్నా. ఏవైతే మీకు అందరికీ రేపు రాబోయే రోజులు ఆహ్లాదకరంగా ఉండడానికి, న్యూ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్, అక్కడే రాత్రి అంతా ఉండొచ్చు, ఫ్లోటింగ్ రెస్టారెంట్లు, ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చిందంటే మన వాళ్లకు నాలెడ్జ్కు కొరత లేదు. ఈ రోజు ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ గాని టెక్నాలజీ గాని ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నాది, దాన్ని ఉపయోగించుకునే ప్రయోజకులయ్యే బాధ్యత మీదని మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నాకు ఏమాత్రం అనుమానం లేదు, రాబోయే 10 సంవత్సరాల్లో 50,000 నుంచి 1,00,000 రూములు ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి. ఇంట్లో అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్నే నేను సూర్య లంక చూశాను, ఇంతవరకు గోవా బీచ్ మాట్లాడుతున్నాం.
సీఎం చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి చరిత్రహీనులు దేశంలో ఎవరూ ఉండరని, చంద్రబాబు చరిత్రహీనిగా మిగిలిపోతారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఆపించామని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారని తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ పై వాస్తవాలు అందరికీ తెలియాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మాట్లాడుతున్నారని, వీళ్ళకి రేవంత్ కు మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలుస్తోందన్నారు. గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడు, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు. నిజంగా రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక గొప్ప ఆలోచన, ఒక గొప్ప ఉద్దేశం ఈ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు వెనకాల ఉన్నమాట. కరువు కోరల్లో చిక్కుకుని ఉన్న రాయలసీమ ప్రాంతం, వ్యవసాయం ప్రశ్నార్థకరం అయిన పరిస్థితులు, తాగడానికి మంచినీళ్లు కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితి. ఇలాంటి ప్రాంతానికి ఈ రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక ఇన్సూరెన్స్ పాలసీ మాదిరి. రాయలసీమకు, నెల్లూరుకు, చెన్నైకి ఇది సంజీవిని వంటిది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు, తన మనుషుల చేత మాట్లాడిస్తాడు. ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు వీళ్ళు. అయ్యా చంద్రబాబు, నేను అడుగుతా ఉన్నా, ఆయన అంటాడు, ఆయన మంత్రి అంటాడు, శ్రీశైలం డెడ్ స్టోరేజ్ లో ఉండేది 34 టీఎంసీలే, అందులో ఏపీ వాటా 22 టీఎంసీలే, దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. కేవలం 2000 క్యూసెక్లు డిశ్చార్జ్ మాత్రమే బయటకు వస్తుంది. 854కు పోతే కేవలం 7000 క్యూసెక్లు మాత్రమే డిశ్చార్జ్ బయటకు వస్తుంది. పోతిరెడ్డిపాడు ఫుల్ డిశ్చార్జ్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులకు పోతే నీళ్లు ఉంటేనే సాధ్యపడుతుంది. శ్రీశైలం ఫుల్ కెపాసిటీ లెవెల్ 885. పోతిరెడ్డిపాడు నుంచి దాదాపుగా 101 టీఎంసీలు కేటాయింపులు ఉన్నాయి మనకు. పోతిరెడ్డిపాడు దిగువన పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నా సరే గడచిన 20 సంవత్సరాలలో కేవలం 3-4 సార్లు మాత్రమే కేటాయించిన మేరకు నీళ్లు కిందికి వచ్చాయి. ఉక్రెయిన్లో యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో భాగంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనాలపై సుంకాలను 500% పెంచేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై రిపబ్లికన్ సెనేటర్ లిండే గ్రాహం ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. ట్రంప్తో భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు గ్రాహం తెలిపారు. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుకు అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్లో పుతిన్ చేస్తున్న రక్తపాతానికి రష్యా చమురుకొని తద్వారా నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు ఇకపై కొనుగోలు చేయకుండా అడ్డుకుంటుందన్నారు. వీటిని ఉల్లంఘిస్తే ఆయా దేశాలపై 500% టారిఫ్లు విధించే అధికారం ఉంటుందన్నారు. రష్యా ఆయిల్ ట్యాంకర్ను అమెరికా బలగాలు స్వాధీనం చేసుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఘటనపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా తీరు ఇలాగే కొనసాగితే వారి కోస్ట్ గార్డు పడవలను టార్పిడోలతో ముంచేస్తామంటూ రష్యా ఎంపీ అలెక్సీ జురావ్లే హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తే సైనిక దాడులకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే అమెరికా కోస్ట్ గార్డు పడవలను ముంచేయాల్సి వస్తుందని అలెక్సీ హెచ్చరించారు. ఈ చర్యను సముద్రపు దోపిడీగా రష్యా అధికారులు తేల్చారు. అయితే వెనిజులా సంబంధం ఉందంటూ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నామని అమెరికా కోస్ట్ గార్డు బదులిచ్చింది. ఈ తాజా ఘటనతో అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. భారత్ అమెరికా మధ్య వాణిజ్యంపై సందిగ్ధత నెలకొన్న వేళ సూచీలు భారీ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 దిగువన ముగిసింది. చివరికి సెన్సెక్స్ 780 పాయింట్ల నష్టంతో 84,180 వద్ద ముగిసింది. నిఫ్టీ 263 పాయింట్ల నష్టంతో 25,876 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 89.95గా ఉంది.